ప్రియమిత్రులందరికీ ఓ విచారకరమైన వార్తను తెలియపరచుటకు చాలా బాధపడుతున్నాను. దిగ్భ్రాంత కలిగించే విషయం, ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, ఊహకందని విషయం. అదే 9వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులను హత్య చేయడం, అది కూడా తరగతి గదిలో విద్యార్థులందరూ చూస్తుండగా, పాఠశాల జరుగుతున్న సమయంలో. ఎంత దారుణం! అసలు చెబితేనే నమ్మశక్యం కాని విషయం. అసలు ఎవరైనా నమ్ముతారండి? కానీ వాస్తవం. ఈరోజే అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి దురదృష్టకరమైన విషయాలు కూడా జరుగుతాయా? అసలు ఎప్పుడూ విన్నటువంటి విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు మందలించారని మూకమ్మడిగా దాడి చేసి ఛాతీ మీద పిడిగుద్దులతో ఘాతాలతో ఉపాధ్యాయుని చంపడమా? అసలు నమ్మలేకపోతున్నాం. కానీ వాస్తవంగా జరిగింది. ఇలా అయితే పాఠశాలలో ఉపాధ్యాయులకు భద్రత ఏది? విద్యార్థులను మంచి త్రోవలో పెట్టాలనుకున్న ఉపాధ్యాయులకు ఇదేనా బహుమానం? ఇద్దరు అన్నదమ్ములు 9th క్లాసులో 9వ తరగతిలో ఇద్దరు అన్నదమ్ములు, ఒక అబ్బాయి, మొత్తం ముగ్గురు కలిపి మిగతా విద్యార్థులతో తరగతి గదిలో గొడవ పడుతుంటే ఆ దృశ్యాన్ని చూసిన ఉపాధ్యాయుడు ఎజాజ్ అనే ఉపాధ్యాయుడు పరుగున వెళ్ళి వాళ్ళు మందలించి విడిపిస్తే వారు తిరగబడి ఆ ఉపాధ్యాయుని ఛాతీ మీద, ముఖం మీద పిడిగుద్దులు, ముష్టిఘాతలతో చనిపోయే విధంగా చేశారంటే ఎంత భయంకరం, ఎంత దురదృష్టకరమైన విషయం. ఆలోచిస్తే ఎంత భయంకరం. పాఠశాలకు వెళ్ళాలంటే ఉపాధ్యాయుడు భయపడితే ఎలా? ఒకసారి ఆలోచించండి. సమాజం ఎటుపోతుంది? యువత ఏమైపోతుంది? విద్యా వ్యవస్థ ఎలా తయారవుతుంది? మరి తప్పనిసరిగా అందరము ఆలోచించదగ్గ విషయం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన విషయం. లేకపోతే ఇలా ఎన్నెన్నో సంఘటనలు జరుగుతాయి. విద్యార్థులను మందలించడం నేరమా? తప్పు చేస్తున్న విద్యార్థులను దండించడం నేరమా? తప్పు అని చెప్పడం నేరమా? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, ముఖ్యంగా మీరే ఆలోచించాలి. పిల్లలను అతి గారాభంగా అత్యంత దయనీయమైన స్థితిలో మీరుండి వాళ్ళు ఏది అడిగితే అది చేసి వాళ్ళు చెప్పినవన్నీ మీరు చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఈ చరవాణుల్ని వారికి అందించి, మొబైల్స్ని వారికి అందించి, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటి దుస్థితిలో ఉన్నారు పట్టించుకోకుండా, అసలు ఆ మొబైల్స్లో ఏం చేస్తున్నారు, ఎలాంటి భయంకరమైన ఆటలు ఆడుతున్నారు, హింసా ప్రవృత్తి ఎలా ఏర్పడుతుంది, చాలా లేత మనసుగా ఉన్నటువంటి ఆ మనసులో హింసాభావాలు ఎలా రగులుతున్నాయి.
తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లలు ఏదో ఏడుస్తున్నారని, మారం చేస్తున్నారని వారికి వారు చెప్పినట్లు చేసి వారి యొక్క భవిష్యత్తును పాడు చేయడమే కాకుండా, నేడు ఈ దుస్థితి పాఠాలు చెబుతున్నటువంటి ఉపాధ్యాయుల్ని చంపడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ విద్యార్థులను, ఆ విద్యార్థుల్ని పెంచుతున్న తల్లిదండ్రులను ఎలా ఏమనాలో ఒక్కసారి చెప్పండి. ఇక్కడ ఉపాధ్యాయుడి తప్ప? తరగతి గదిలో కొట్టుకుంటున్న విద్యార్థులను విడిపించకుండా అలా చూసి వెళ్ళిపోతారా? అలా అయితే ఉపాధ్యాయుడిగా ఉండడం ఎందుకు? తప్పు చేసిన విద్యార్థులను శిక్షించాలి కదా. శిక్షించే అధికారం ఉపాధ్యాయుడికి లేదా? లేదని కొన్ని విషయాల్లో చట్ట ప్రకారంగా లేకపోతే ఇంకొక విధంగా ఉంటే విద్యార్థుల్ని ఎలా మేము ఒక దారిలోకి తీసుకొస్తాం, వారికి మంచి నడవడికని ఎలా అందించగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. విద్యార్థులను మందలిస్తున్నామంటే వారి భవిష్యత్ కోసమే. విద్యార్థులను తిడుతున్నామంటే వారు ఉన్నతంగా ఎదగాలని ఉద్దేశంతోనే. వారిని మంచి దారిలో పెట్టడానికి ఏదో ఒక విధంగా వారిని నయానో భయానో వారిని మా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రయత్నంలో వారు తిరగబడి మమ్మల్ని చంపడానికి సిద్ధపడితే ఇంకా పాఠశాలలో ఉద్యోగం చేయగలమా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆ కుటుంబాన్ని ఎవరు ఓదార్చగలరు? ఆ ఎజాజ్ ఉపాధ్యాయుడు చేసిన తప్పు ఏమిటి? అసలు చెబితేనే వింటేనే గగురుపాటు కలుగుతుంది. ఇది నిజమా? చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా చోటు చేసుకోకూడదనుకుంటే, చోటు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవలసిందే. కఠినమైన చర్యలంటే ఎలా? మరొకసారి జరగకుండా ఉండాలి. ఈ ఉపాధ్యాయుడికి జరిగిన అతి దారుణమైన విషయం మరొక ఉపాధ్యాయుడికి జరగకూడదు. ఒకసారి సమాజమా ఆలోచించండి. పెద్దలు, తల్లిదండ్రులు, ఉన్నతమైన అధికారంలో ఉన్న మహానుభావులు అందరూ ఆలోచించాలి. మనం ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే భగవంతుడితో సమానం. మరి మేము చదువుకునేటప్పుడు మా ఉపాధ్యాయులను అత్యంత గౌరవభావంతో చూసేవారు. వారి దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడేవారు. వారు ఎక్కడో ఉంటే ఇక్కడ చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడేవారు. వారు వేసే శిక్షలు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. ఒకవేళ భరించలేని శిక్షలు వేసినప్పుడు కూడా ఇంటికెళ్ళి చెబితే ఇంటి దగ్గర కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని తిట్టేవారు, కొట్టేవారు. నువ్వు ఏదో పొరపాటు చేయబట్టే ఉపాధ్యాయుడు నిన్ను మందలించాడు, కొట్టాడు, ఇంకా 2 కొట్టమని చెబుతాం అనే సమాజము నుండి నేడు ఉపాధ్యాయుడు కొట్టకపోయినా ఒక మాట మందలించి లేకపోతే బెత్తముతో చేతి మీద ఒక దెబ్బ వేస్తే ఏదో చేయరాని నేరంగా భావిస్తూ తల్లిదండ్రులు పాఠశాల మీదకి దాడి చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే భయపడుతూ పాఠాలు బోధిస్తున్నాం. ఆహ్లాదంగా పాఠాలు బోధించలేకపోతున్నాం. మనసు విప్పి పాఠాలు బోధించలేకపోతున్నాం. భయపడుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో దినదిన గండం 100 ఏళ్ల ఆయుస్సులాగా మా పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉంటే భావి భారత పౌరుల్ని ఎలా అందించగలం?
చక్కటి భావాలతో ఉన్న విద్యార్థులను ఎలా తయారు చేయగలం, రేపటి సమాజానికి గొప్ప పౌరుల్ని ఎలా అందించగలం, ఒక్కసారి మనందరం ఆలోచించవలసిన విషయమే. ఎక్కడ లోపం జరుగుతుంది, విద్యార్థులు ఈ విధంగా తయారవడానికి కారణం ఎక్కడ? మనం ఎప్పుడెప్పుడే చూస్తున్నాం, పేపర్లోనే చూడడం కాకుండా మన ప్రదేశాల్లో కూడా చూస్తున్నాం. గంజాయి ముఠా ఉంది, విద్యార్థులు అందులో ఉన్నారని. డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు, విద్యార్థులు అందులో ఉన్నారని. సిగరెట్స్ తాగుతున్నారు, విద్యార్థులు అందులో ఉన్నారని. ఇలా 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 ఎన్నో వార్తలు వింటున్నాం. అలాంటి చట్ట వ్యతిరేకమైన పనుల్లో విద్యార్థులు ఎలా ఉంటున్నారు, ఎలా అందులో భాగస్వాములు అవుతున్నారు, ఒక్కసారి మరి తీవ్రంగానే ఈ పరిస్థితిని ఆలోచించాలి. చాలా సున్నితమైన విషయమైనప్పటికి కూడా ఖచ్చితంగా ఒక సక్రమైన మార్గాన్ని, ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించవలసిందిగా, తప్పనిసరిగా మనందరూ ఆలోచించవలసిందిగా భావిస్తున్నాను. ఎంతో గౌరవపదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తికి రావడానికి చాలా ఆసక్తికరంగా ఎదురు చూసాం. ఉపాధ్యాయుడిగా ఉంటున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఇటీవల పరిస్థితులన్నీ కూడా తల్లకిందులు చేశాయి. పరిస్థితులన్నీ తీవ్రంగా తయారయ్యాయి. పాఠశాలలో అడుగు పెడితే ఏం జరుగుతుందో అని భయం. ఒకప్పుడు పాఠశాలలో అడుగు పెడితే ఆనందంగా ఓ మంచి వాతావరణంలోకి వచ్చినట్లు, ఆ పాఠశాలకు మనమే అధినేతగా ఉంటున్నట్లు, విద్యార్థులందరినీ కూడా మంచి నడవడికలో పెట్టే అవకాశం ఉండినట్లు ఉండేది. మరి నేడు ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితి కనపట్లేదు. ఎలా? నిజంగా ఎప్పుడైతే పాఠ్యాంశ బోధనలో మార్పులు జరిగాయో, ఎప్పుడైతే మంచి మంచి నీతివంతమైన పాఠాలు తొలగిపోయాయో, ఉపాధ్యాయులకు స్వేచ్ఛ లేదో, ఉపాధ్యాయులకు దండించే అవకాశం ఎప్పుడైతే కోల్పోయామో, ఆనాడే ఉపాధ్యాయుడిగా చచ్చిపోయాం. విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ప్రతి వారికి చులకనైపోయాం. పిల్లాడు కొట్టాడని వెళితే తండ్రి వెంటనే వేరే రూపంలో వచ్చి ఇక్కడ ఘర్షణ పడుతున్నాడు. వాడు ఏ స్థితిలో వస్తారో తెలియదు, తల్లిదండ్రులు ఏ స్థితిలో వస్తారో కూడా తెలియదు. మరి అలాంటి విపత్కర పరిస్థితిలో ఉద్యోగం ఎలా చేయగలం? విద్యార్థులను ఉత్తమ పౌరులుగా ఎలా తీర్చిదిద్దగలం? ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన సమాజ పెద్దలారా, తల్లిదండ్రులారా, అధికారులారా, అందరూ ఆలోచించవలసిన విషయం. ఇలాంటి భయానక పరిస్థితి ఇంకొకసారి జరగకూడదు, పునరావృతం కాకూడదని ఈ వీడియో తయారు చేస్తూ మీ అందరికీ అందిస్తున్నాను. చాలా బాధాతప్త హృదయంతో అందిస్తున్నాను. ఆ దృశ్యాన్ని చదివి ఆ దృశ్యాన్ని ఒక్కసారి కళ్ళ ముందు పెట్టుకుంటే ఏమిటి దుస్థితి, ఏమిటి పరిస్థితి? విద్యార్థులేనా ఇలా చేశారు? కల్మషం లేదని అనుకుంటామే, వాళ్ళ మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది అనుకుంటామే. ఇలాంటి దుస్థితికి ఎలా వచ్చారు అని నిజంగా అసలు చెప్పలేమండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి ఇది. అసలు ఒక్కసారి ఆలోచించండి. అలా అని భయపడి, విద్యార్థుల నుంచి ప్రమాదం వస్తుందని భయపడి, రేపటి నుంచి వారిని కొట్టకుండా నయానో భయాన్ని దండించకపోతే ఇంకా పెట్టరేగిపోతారు. ఇంకా
చెడు వ్యసనాల్లోనైపోతారు. ఇంకా దారుణమైన తిరుగుబాటు ధోరణిలో తయారవుతారు. మరి ఎలా? విద్యార్థులు మందలించాలా, మందలించకూడదా? మందలిస్తే ఇలాంటి దుస్థిత, మందలించకపోతే వృత్తికే న్యాయం చేయలేదైనా ఆత్మ బాధపడుతుంది, మనస్సు కకావికలవుతుంది. జీతము ఎందుకు తీసుకుంటామని బాధపడుతుంటాం. అసలు జీతం కోసమైతే ఈ ఉద్యోగం చేయమండి, ఆత్మతృప్తి కోసం. మనిషిగా పుట్టినందుకు ఒక మంచి ఉద్యోగంలో చేరి ఎంతోమంది చీకటిలో బ్రతుకుతూ చీకటి భావాలతో ఉన్నటువంటి ఆ విద్యార్థులను విజ్ఞానమనే వెలుగును అందించే అవకాశం మాకు దక్కింది. ఎంత పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ఉద్యోగం రాదు, ఇలాంటి అవకాశం రాదు. ఉపాధ్యాయుల చేతుల్లో దెబ్బలు తిన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు వ్యవస్థతో దెబ్బలు తినరు. ఇది అక్షర సత్యం. మరి ఇక్కడ ఉపాధ్యాయుల్ని ఎదిరించి ఉపాధ్యాయుల చేత దెబ్బలు తినకుండా, మందలించుకోకుండా, తప్పు చేస్తే దండించుకోకుండా వెళితే అక్కడ దండిస్తారు. జరుగుతుంది కదా, విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది కదా, సమాజం పాడైపోతుంది కదా. ఒకసారి ఆలోచించాలి. మనందరం ఆలోచించవలసింది. సమాజంలో మనం కూడా ఉన్నాం కాబట్టి అసలు ఉపాధ్యాయులు తప్పు చేస్తున్నారా, విద్యార్థులు తప్పు చేస్తున్నారా, తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారా, సమాజం తప్పు చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. నా భావన ప్రకారం, మనందరి భావన ప్రకారం ఉపాధ్యాయులు ఎప్పుడూ తప్పు చేయరండి. 100% ఏదో ఒక్కరో ఇద్దరో ఉంటే ప్రతి చోట కూడా ఏదో తులసి తోటలో ఒక గంజాయి మొక్క ఉన్నట్టు ప్రతి చోట ఇంకా ఎక్కువే ఉంటారు. మరి అలాంటి ఉపాధ్యాయులను విద్యార్థుల చేత చంపబడుతున్నారు. అలాంటి ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా దాడి చేశారు, పరోక్షంగా చాలామంది చనిపోతున్నారు. ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోతూ, మానసికంగా ఆందోళన చెందుతూ, క్షోభ చెందుతూ, భయపడుతూ చాలామంది ఉపాధ్యాయులు చనిపోతున్నారు. మనందరం ప్రతిరోజు చూస్తున్నాం. మరి ఈ చావేంటి? ఒకసారి ఆలోచించండి. అన్నమయ్య జిల్లాలో ఆ ఉపాధ్యాయుడు చేసిన తప్పేంటి? విద్యార్థులను మందలించడం తప్ప, కొట్టుకున్న విద్యార్థులను విడిపించడం తప్ప? అలాంటి సంఘటన మరొక్కసారి జరగకూడదు. ఏమిటి పరిష్కారం? ఎదురు చూడవలసిందే. ఎలా మరొకసారి జరగకుంటే ఎలా ఈ నిర్ణయం తీసుకుంటారు? ఒకటి, మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది? మరి వారిని ఖచ్చితంగా కూడా మందలించాలి. పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఇది విద్యార్థులకి ఇప్పటికే వాళ్ళకి తెలుసు. తప్పనిసరిగా మనం ఉపాధ్యాయులుగా మందలించాలండి. భయపడకూడదు. భయపడితే ఉద్యోగం చేయలేం, మన ధర్మాన్ని మనం నిర్వర్తించలేం. ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఉపాధ్యాయులం, మనం ఏ ఉద్దేశంతో ఉద్యోగాన్ని నిర్వర్తించడానికి ఈ రంగంలోకి వచ్చామో, సమాజానికి మంచి పౌరులు అందించాలనే ఉద్దేశంతో వచ్చామో, సమాజంలో ఉన్నటువంటి దుష్ఫలితాలు, మూఢనమ్మకాలు, చెడు భావాలు తగ్గించడానికి మనం ఏ విధంగా కృషి చేయడానికి వచ్చామో తప్పనిసరిగా చేయవలసిందే. అవసరమైతే విద్యార్థులను దండిద్దాం. తప్పు చేసే విద్యార్థులను దండించాలి. తప్పు చేసే విద్యార్థులను దండించకపోతే
ఆ దండన ఏదో వారిని తప్పు చేస్తే ఒక మాటనో ఒక మాటతోనో ఏదో చిన్న దెబ్బతోనో మనం దండన విధించడం తప్పు ఎక్కడుందండి? అది తప్పుగా ఎట్టి వయసులో కూడా భావించరాదని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వారు మా పిల్లలతో సమానం, పిల్లల కంటే ఎక్కువ. మరి మా పిల్లలు తప్పు చేస్తే ఎలా దండిస్తాము? మా పిల్లలంటే ఆ పిల్లలు తప్పు చేస్తే దండించకపోతే పాడవుతారు కదా, ఇంకా దారుణంగా తయారవుతారు కదా. సంఘానికి వ్యతిరేక వ్యక్తులుగా తయారవుతారు కదా, సంఘ విద్రోహ వ్యక్తులుగా తయారవుతారు కదా. మరి అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి. నా విద్యార్థి సంఘ విద్రోహి అయ్యాడా, సంఘాన్ని సంస్కరించడానికి అయ్యాడా? విద్రోహ అయితే ఎంత బాధ అనిపిస్తుందండి. సంస్కరించేవాడైతే చాలా ఆనందపడతాం. అంటే నేను చెప్పే పాఠ్యాంశాలు, నీతి బోధలు, జీవిత పాఠాలు అన్నీ ఉపయోగపడ్డాయని. అందుకేనండి నాకిచ్చే 40 నిమిషాల్లో కనీసం 10 నిమిషాలు వారికి నీతి బోధ చేస్తాను, జీవిత పాఠాలు అందిస్తాను. 30 నిమిషాలే పాఠ్యాంశ బోధన చేస్తాను. ఆ 30 నిమిషాల పాఠ్యాంశ బోధనలో కూడా జీవిత బోధన ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాఠ్యాంశాలు వచ్చిన ఉదాహరణల్ని విద్యార్థులకు అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెబుతాను. పాఠ్యాంశ బోధన సమయంలో కొంతమంది విద్యార్థులు సరిగా వినరు, పక్కవారిని వినరెవరు. అవి కూడా గ్రహించి వాళ్ళని మందలిస్తాం. నిలబెట్టించో, బయటికి పంపించో, తిట్టో, లేకపోతే ఒక చిన్న దెబ్బ వేసో, ఏదో ఒక విధంగా వారికి భయాన్ని కలిగిస్తాం. ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగిస్తాం, భయభక్తులు కలిగించే విధంగా చేస్తాం. చెయ్యాలి కూడా. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని, ఒక్కసారి జరిగిందని మనం భయపడితే వ్యవస్థ పాడైపోతుంది కదా. చిన్నారులైన ఆ పిల్లలు ఇంకా దారుణంగా తయారవుతారు కదా. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా భయపడకూడదు మనం. నిజంగా ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. అంత మంచి ఉపాధ్యాయుడిని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ విద్యార్థులు ఏ దుస్థితిలో ఉన్నారో, వారి ప్రవర్తన ఎలా ఉందో అనేది సమాజానికి తెలియాలి. అలాంటి పరిస్థితుల్లో పాఠశాలకి ఎలా వచ్చారు, అంత హింసా ప్రవృత్తితో ఎలా ఉన్నారు వాళ్ళు, ఇది కూడా ఆలోచించవలసిన విషయం. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, నా విద్యార్థులు, నేను ఇప్పటి వరకు 4 పాఠశాల బోధిస్తున్నాను. ఎక్కడా ఇలాంటి సమస్యలు రాలేదు. అయితే ప్రతి తరగతిలో కూడా 4-5 ఇబ్బందికరంగా విద్యార్థులు ఉన్నప్పటికి కూడా మందలిస్తే వాళ్ళు నియంత్రణలోనే ఉంటున్నారు, మాట వింటున్నారు, ఖచ్చితంగా ఉపాధ్యాయులకు భయపడుతున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు నేను ఎప్పుడు వినలేదు. అయితే ఇప్పుడిప్పుడే మా విద్యార్థుల్లో కూడా కొన్ని పరిస్థితులు వచ్చాయి, ఎదుర్కొంటున్నాం. 9వ తరగతిలో ఒక విద్యార్థిని 6 నెలల క్రితం మందలించానని వాడి స్నేహితుడు కూడా తెలుగు ఉపాధ్యాయుని ఏదో చెయ్యాలి, ఆయన బండిని పాడు చేయాలి, మనం అక్కడ పెడతారు కదా, పలానా దగ్గర పెడతారు, ఆ బండిని పాడు చేద్దామని ఆలోచన వాళ్ళకి వచ్చింది. అదే విషయాన్ని ఆ విద్యార్థులే మళ్ళీ నాకు చెప్పారు. అంటే వారు తప్పు తెలుసుకున్నారు కదండి. అంటే నేను చెప్పే నీతి బోధ వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. అందుకే నేను విద్యార్థులతో అంటాను ఎప్పుడు కూడా, నేను మిమ్మల్ని మందలిస్తాను, మీరు ఎలా ఏమి అనుకున్నా అవసరమైతే నేను ఇక్కడ చావడానికే సిద్ధమే, కానీ మిమ్మల్ని మాత్రం మంచిగా మార్చడంలో విఫలమవను. ఖచ్చితంగా మిమ్మల్ని మంచిగానే మారుస్తాను. చదువు తర్వాత క్రమశిక్షణ చాలా అవసరం.
క్రమశిక్షణగా ఉంటే చదువు ఎలాగైనా వస్తుంది. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నాకుంది. అందుకే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. చాలా ఇష్టపూర్వకంగా ఈ ఉద్యోగాలకు వచ్చాను. నేను ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కాదని మరీ ఈ ఉద్యోగంలోకి వచ్చాను. నేను జీతం కోసం మాత్రం రాలేదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి, జీతం కోసం అయితే ఎన్నో ఉద్యోగాలు చేయాలి. యూనివర్సిటీలో ఉండేటప్పుడే ఈ శిక్షణ పక్కన పెట్టి మిగతా నేను ఏ గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 లేకపోతే ఏ బ్యాంక్ టెస్ట్లో ఇంకోటి నేను ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అందులో సెటిల్ అయి ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగిన వాతావరణం, మా గురువు గారు కీర్తిశేషులు మా చిన్నాన్నగారు శ్రీ పతివాడ అప్పారావు గారి పెంపకంలో పెరగడం, వారిని ఉపాధ్యాయుడిగా చూసి ఆ గౌరవ భావాలను కూడా చూడడం, మరి మా పెదనాన్న కానీ ఇంకో పెదనాన్న కానీ మా పరిసర ప్రాంతాల ఉపాధ్యాయులందరూ గౌరవ భావంతో ఉండడం, అవన్నీ నాకు చిన్నప్పుడే ఉపాధ్యాయుడు అవ్వాలనే ఆలోచన రేకెత్తించింది. అదే నన్ను ఉపాధ్యాయుడిగా చేసింది. అలాంటి గౌరవపదమైన ఉద్యోగంలో నేను చేరడానికి ఎంతో ఇష్టంగా వచ్చి, ఈరోజు విద్యార్థుల వల్ల సమస్యలు ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తారని వారి తప్పు చేస్తే మందలించకుండా ఉంటే నేను ఉద్యోగానికి ద్రోహం చేసిన వాడిని, వ్యవస్థను పాడు చేసిన వాడిని అవుతాను కదా. అందువల్ల నా విద్యార్థుల నుంచి ఏ సమస్య రాదు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈరోజు ఒక విద్యార్థిని మందలిస్తే వాడు త్రాచువాములా చూశాడు. చెప్పాను కూడా, ఏంటి త్రాచువాములా చూస్తున్నావు, నువ్వు చూస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా, నువ్వు తప్పు చేసావు కాబట్టి మందలిస్తున్నాను. మందలించేటప్పుడు ఏంటా చూపు, అంతా తల బిరుస్తూ ఉన్నావేంటి, తల గర్వంగా చూస్తున్నావేంటి, కోపంగా చూస్తున్నావేంటి, తల దించుకో, తప్పు చేసావు కాబట్టి అని మందలించాను కూడా. వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పాను, అర్థం చేసుకున్నాడు. వాడు అక్కడే కాదు, మొన్నొక విద్యార్థిని మందలించారని వాళ్ళ పూర్వపు విద్యార్థులు స్నేహితులు రావడం జరిగింది పాఠశాలకు. ఇంతకీ వాళ్ళు నా పూర్వపు విద్యార్థులు. తప్పు తెలుసుకొని వాడిని మందలించి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఈ 24 సంవత్సరాలు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాను నేను. ప్రారంభం నుంచి నేటి వరకు అదే సవాళ్ళతో, అదే దూకుడుతో, అదే విద్యార్థులను బాగు చేయాలన్న తలంపుతో ముందుకు కొనసాగుతున్నాను. మరి ఆ ఉపాధ్యాయుడు కూడా అలాగే కదా చేశారు. అన్నమయ్య జిల్లాలో రాయిచోటి మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పనిచేస్తున్నటువంటి ఆ ఎజాజ్ అనే ఉపాధ్యాయుడు కూడా అలాగే ప్రవర్తించారు కదా. విద్యార్థులు కొట్టుకుంటే ఏమైపోతారో ఏమో, చనిపోతారేమో, ఏ దెబ్బలు తగులుతాయో, ఆ విద్యార్థులను రక్షించాలని వెళితే తిరిగి ఆ విద్యార్థులే ఈయన భక్షిస్తే ఆలోచించండి ఒకసారి, ఎంత దారుణమైన విషయమో. ఇప్పుడు ఆ విద్యార్థులు బాధపడి ఉండొచ్చు, కానీ ప్రాణం పోయిన ఉపాధ్యాయుడు తిరిగి వస్తారా? ఒకసారి ఆలోచించండి. విద్యార్థులారా, ఉపాధ్యాయులంటే ప్రత్యక్ష దైవాలు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మీకు నేను గురువుని, నాకు నా గురువులు కూడా ఉన్నారు. వారందరినీ ఎప్పుడూ కూడా హృదయంలో పదిలిపరుచుకుంటుంటాను. మీకు చాలాసార్లు ఎన్నో ఉదాహరణలు చెప్తూ ఉంటాను. నా చిన్ననాటి గురువులందరూ కూడా అప్పలస్వామి మేస్టర్ కానీ, సత్యనారాయణ మేస్టర్ కానీ, సూర్యారావు మేస్టర్ కానీ, అదేవిధంగా వెంకటరామ మేస్టర్ కానీ, కృష్ణారావు మేస్టర్, స్వామి మేస్టర్, అప్పలరాజు మేస్టర్, మరి నన్ను పెంచినటువంటి నా గురుతుల్యులు పతివాడ అప్పారావు మాస్టర్, ఇలా ఎందరెందరో. మరి మా తెలుగు మాస్టర్ పైడితల్లి మాస్టర్ ఒకే ఒక దెబ్బ చెంప చెల్లెమనిపించారు. చిన్న తప్పు, పాఠం జరుగుతూ ఉంటే ఇలా పక్కకు చూశానని.
అంటే నాలో ఏకాగ్రత ఎక్కడ పోతుందని ఉద్దేశంతో అప్పటి నుంచి ఎప్పుడు నేను పాఠం జరుగుతుంటే తదేకంగానే చూడడం వినడం చేశాను. ఈరోజు నేను తెలుగు ఉపాధ్యాయుడిగా ఎంతోమంది తెలుగు విద్యార్థులను ఒక మంచి నడవడికగా మంచి దారిలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సరే ఆలోచించండి. ఉపాధ్యాయులు కొడుతున్నారంటే మన కోసమే, ఉపాధ్యాయులు తిడుతున్నారంటే మన భవిష్యత్ కోసమే, ఉపాధ్యాయులు దండిస్తున్నారంటే ఖచ్చితంగా విద్యార్థుల బాగు కోసమే. తల్లిదండ్రులు ఖచ్చితంగా గ్రహించాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, ఖచ్చితంగా గ్రహించండి. ఉపాధ్యాయుల మీద గొడవలకు వెళ్ళకండి. పిల్లలు చెప్పిన మాటలు వినకండి. అవసరమైతే నిజంగా ఆ చిన్నారుల్ని కక్షతోనో ఈర్ష్యా ద్వేషాలతోనో ఏ ఉపాధ్యాయుడు కొట్టరండి, తిట్టరండి. వాళ్ళని మందలించాలి, ఒక దారిలోకి తీసుకురావాలి, మంచి నేర్పాలి, విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో చేస్తాం. అందువల్ల ఆ విద్యార్థులు చెబుతున్న విషయాలని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. లేదు రావాలి అంటే రండి, వచ్చి ప్రధానోపాధ్యాయ దగ్గర కూర్చోండి. విద్యార్థి చెంతే మమ్మల్ని మీరు అవమానపరిచినా, మమ్మల్ని మీరు వేరొక విధంగా దాడి చేయాలనుకున్నా అక్కడ ఉన్న నీ కొడుకు సర్వనాశనం అయిపోతాడు. ఒకసారి ఆలోచించండి. ఇంకా ఉపాధ్యాయుని మాట వెంట కదా, ఇంకా వాడే గొప్ప అనుకుంటాడు, కాలర ఎగరేస్తాడు, చెప్పిన మాట వెండు, పాఠం వెండు, ఏమవుతాడండి? సమాజానికి చీడపురుగ్గా తయారవుతాడు. విద్రోహ శక్తుల్లో ఒక గొప్ప శక్తిగా తయారవుతాడు. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి తల్లిదండ్రులారా, నిజంగా ఉపాధ్యాయుడు కొద్దిగా అంటే విద్యార్థులు భరించలేని శిక్షగాని విధిస్తే ఆఫీస్ రూమ్లో ప్రధానోపాధ్యాయుల చెంత కూర్చోబెట్టి ఒక్కసారి వారిని మందలిస్తే సరిపోతుంది. పిల్లల దగ్గర కాదండి. అదేమిటి సార్, చిన్నపిల్లని అలా ఎలా అని కొట్టుకుంటారు? ఒకసారి ఆలోచించారంటే ఉపాధ్యాయుడు కూడా ఆలోచిస్తారు. అయ్యో నేను పొరపాటు చేశాను కదా, ఇలాంటి పొరపాటు చేయకూడదు కదా అని ఆలోచిస్తారు. అదే విద్యార్థుల చెంత మీరు మందలించినా, విద్యార్థుల చెంత మీరు దాడి చేసినా అక్కడున్న విద్యార్థులందరూ పాడవుతారు. ఆ మాస్టర్ అంటే లెక్క ఉండదు. ఇంకా వారితో పాటు ఇంకో మాస్టర్లు అందరూ కూడా ఉపాధ్యాయుల పట్ల నమ్మకమే పోతుందన్నమాట, గౌరవం పోతుంది. వాళ్ళ దగ్గర మేము కూడా ఇబ్బందికరంగా ఉంటాం. వాళ్ళకి పాఠాలు చెప్పడానికి కూడా, భయం చెప్పడానికి కూడా, కొట్టడానికి కూడా, దేనికి కూడా భయపడుతూ ఉంటాం. మరి అలాంటి దుస్థితి రాకూడదండి. ఎక్కడైనా సమాజంలో ఉన్నటువంటి అందరూ మేల్కోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల బాగు కోసం మీరు దండించకపోతే, మీరు ఆ ప్రేమాభిమానాలతో మీరు దండించకపోయినా ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వండి. మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాం. మీరు ఇలాంటి విద్యార్థులు పంపించండి, మాకు అవకాశం ఇవ్వండి, మంచి విద్యార్థులు తిరిగి మీకు పంపిస్తాం. ఇది ఓ ఉపాధ్యాయుడిగా చెబుతున్నాను నేను. అక్షర సత్యం అండి ఇది. ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎంత విలువలు లేకపోయినా, ఎంత ఇబ్బందికరం పరిస్థితిలో ఉన్నా, అసలు మీ మాట వినకపోయినా, ఎవరి మాట వినకపోయినా మీరు మా దగ్గరికి పంపించండి. మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి, స్వేచ్ఛా వాతావరణం ఇవ్వండి. మాకు మీ విద్యార్థులను ఒక మంచి దారిలో పెట్టే అవకాశం మాకు ఇవ్వండి. ఖచ్చితంగా మీకు 1-2 సంవత్సరాల్లోనే ఓ మంచి విద్యార్థిగా తయారు చేస్తాము. మీరంటే, మీ పెద్దలంటే, చుట్టుపక్కల వాళ్ళంటే గౌరవం వచ్చే విధంగా. మరి పాఠశాలకు వచ్చిన విద్యార్థులు చాలామంది ఇప్పుడు అనేక రకమైన ర్యాష్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. తెలుగులో బూతు మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అవి పరిసరాలే కదండి, తల్లిదండ్రులు ఉపయోగిస్తే కదండి వస్తున్నాయి. అత్తమామలు కానీ, మామయ్య అత్త కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, ఆ చుట్టుపక్కల ప్రదేశన వ్యక్తులు కానీ ఉపయోగించడం వల్ల కదండి వస్తున్నాయి.
మరి అలాంటి మాటలు వాడు ఉచ్చరిస్తే పాఠ్యాంశ బోధన ఎలా చేయగలడు? మంచి భావాలు ఎలా వస్తాయి? అలాంటప్పుడు కూడా మందలిస్తాం మేము. అలాంటి మాటలు రాకుండా చేస్తాం. వాడిలో మానవత్వాన్ని మేలుకొలుపుతాం. వాడిలో గౌరవభావం లేపుతాం. వాడిలో పెద్దలను గౌరవించాలి, పెద్దలను పూజించాలి, అణిగమణిగి ఉండాలి, ఎంత ఎత్తుకి దిగినా ఒదిగే ఉండాలి. ఆ చెట్టుని చూసి నేర్చుకోమని చెబుతాం. చీమల దండుని చూసుకొని క్రమశిక్షణ నేర్చుకోమని చెబుతాం. ఇలా ప్రతిదీ కూడా వారికి జీవిత పాఠాలు ఎన్నో అందిస్తామండి. పుస్తకం పాఠం కోసం, మార్కుల కోసం అయితే మా దగ్గరికి రావసరం లేదండి. యూట్యూబ్లో ఉన్నాయి, లేకపోతే అంటే యూట్యూబ్ చెప్పారు ఉపాధ్యాయులు అనుకోండి, ఇలా మొబైల్స్ ఉన్నాయి, లేకపోతే ట్యాబ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సక్రమంగా ఉపయోగించుకుంటాడా? ఉపయోగించుకోడు వాడు. గురువు సమక్షంలో జరిగే విద్య నిజమైన విద్య. గురువు లేకుండా చేసే విద్య ఎప్పుడూ వాడికి ఉపయోగపడదు. అందువల్ల మా సమక్షంలోనే విద్య కొనసాగాలి. విద్యార్థి యొక్క పరిస్థితిని మేము చేసుకోగలం. వాడి ముఖాన్ని చూసి ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్, మా భావాలు గ్రహించగలం. ఆ విద్యార్థి ఎలాంటి గ్రహించగలం. మీ మాట విని విద్యార్థి మా దగ్గర మాట ఎలా వినగలుగుతున్నాడు, వారిని ఒక దారిలో పెట్టగలం. మందలిస్తాం, సక్రమంగా అంటే వాళ్ళని ప్రేమిస్తాం, అభిమానిస్తాం, హక్కుని చేర్చుకుంటాం, ప్రోత్సహిస్తాం. ఇంకా ఇంకా మంచి మార్కులు రావాలని, మంచి మంచి విషయాలు నేర్చుకోవాలని ప్రోత్సహిస్తాం. వాడిలో ఉన్న టాలెంట్ని వెలికి తీస్తాం. మట్టిలో ఉన్నటువంటి వారిని మాణిక్యాలుగా తీర్చిదిద్దుతాం. నిబిడీకృతమైన వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీస్తాం. ఇలా ఎన్నో చేస్తామండి. మరి మేము పాఠశాలలో ఉదయం మా ప్రయాణం అండి, ఉదయం 7 గంటలకు ప్రయాణం అవుతుందండి. పాఠశాలకు వెళ్ళాలని మనసు తయారవుతుంది 7 గంటలకు. పాఠశాలకి 8:30 పాఠశాలలో ఉంటాం మేము. సాయంత్రం 4:30 వరకు అక్కడే ఉంటాం మేము. ఇంటికి చేరేటప్పటికి 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. అంటే మా పిల్లల దగ్గర ఎంత సమయం గడుపుతున్నామో ఆలోచించండి. మేము ఉదయం 7 గంటల నుంచి ఆదరాబాదరాగా తిరుగుతూ మా పిల్లలు కూడా పట్టించుకోకుండా బయలుదేరుతాం. సాయంత్రం వచ్చేటికి 5, 6, 7 అవుతుంది. ఇంకా వాళ్ళ పడుకునే సమయం. ఎంత సమయం గడుపుతున్నాను వాళ్ళతో? మరి మీ పిల్లలతో? అదే మా పిల్లలు. బడిలో ఉన్న మా పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నామండి? సుమారు 8 గంటలు, 9 గంటల పైన గడుపుతున్నాం మేము. మరి మీ పిల్లలు మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంటున్నారు, మా పిల్లలు మా దగ్గర చాలా తక్కువ టైం ఉంటున్నారు. మీ పిల్లలే మా దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరి అలాంటి పిల్లలు పెట్టే ప్రేమాభిమానాలు ఎంత ఉంటాయని మాకు. వాళ్ళు తప్పు చేస్తే దండించాలని భావన మాకు రాదా? కళ్ళ ముందే విద్యార్థి చెడిపోతుంటే ఊరుకుంటామా? బాగుపరచాలి కదా. కాబట్టి తల్లిదండ్రులారా, నిజంగా అర్థం చేసుకోండి. ఈ ఒక్క సంఘటన చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఈ సందర్భంగా ఆ ఉపాధ్యాయుని యొక్క కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని, ఆ ఉపాధ్యాయునికి మనశ్శాంతిని కలిగించాలని సందర్భంగా కోరుకుందాం అందరం. చాలా దురదృష్టకరమైన విషయం. ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా, ప్రియమైన విద్యార్థులారా. మీ లేత మనసులో ఇలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకండి. మేము కొడుతున్నామని మా మీద కోపతాపాలు పెంచుకోవద్దండి. మీకోసమే చేస్తున్నాను వీడియో, మీకోసం, మీ తల్లిదండ్రుల కోసం. ఇలా జరగకూడదని. కాబట్టి ఖచ్చితంగా కూడా విద్యార్థులారా, మంచి భావాలు, మంచి ఆలోచనలు పెంచుకోండి. మీ మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది. అసలు ఖాళీ వైట్ పేపర్ లాంటిది మీ మనసు.
మంచి భావాల్ని దాంతో నింపుకోవాలి, కానీ చెడు భావాలతో నింపుకోకూడదు. మీరు చెప్పే మంచి విషయాల్ని మనసులో పెట్టుకోండి. ఎక్కడైనా చెడు విషయాలు వింటే దూరం పెట్టండి. మంచి విద్యార్థులుగా తయారవ్వండి. తల్లిదండ్రులకు తెలియపరచండి. చదువురాని తల్లిదండ్రులకు చదువు నేర్పండి. మంచి విలువలు నేర్పండి. సమాజానికి ఉపయోగపడండి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు, ఇలాంటి దుర్వార్తలు ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి రాకూడదు. ఉపాధ్యాయుని చంపిన విద్యార్థులు ఏంటండి? అసహ్యం కాదా? ఉపాధ్యాయుని చంపిన విద్యార్థుల ఎంత దారుణం అండి! తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది, బాధగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటిది మరొకసారి పునరావృతం కాకూడదని ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన విద్యార్థులు, నా విద్యార్థులే కాదు, అసలు విద్యా వ్యవస్థలోని విద్యార్థులందరూ కూడా మంచి విలువలు నేర్చుకోండి. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, వారందరి దగ్గర మంచి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరు ఆకలింపు చేసుకోండి. వారు చెప్పే మంచి విషయాలు మీరు గ్రహించండి. మంచి విద్యార్థులుగా తప్పనిసరిగా ఎదగాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులను అర్థం చేసుకుంటారని, అనవసరంగా విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని పాడు చేయరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలందరినీ, తల్లిదండ్రుల్ని, అధికారుల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. రాయచోటి మండలంలో కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే సంఘటన మరొక్కసారి పునరావృతం కాకుండా చూడండి, చూద్దాం. విద్యార్థులు మంచి దారిలో పెడదాం. తల్లిదండ్రులు సహకరించండి, అధికారులు సహకరించండి, పెద్దలారు అందరూ సహకరించండి. మంచి విద్యార్థులను, మంచి భవిష్యత్తును అందించే అవకాశాన్ని మాకు ఇవ్వండి. సత్పౌరులు మేము దేశానికి అందిస్తాం. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది, ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా, సంస్కృతపూరితమైన దేశంగా, విద్యా విలువలో ఉన్న దేశంగా తయారు చేద్దాం. మంచి భావాలను అందిద్దాం. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరినీ కోరుకున్నది ఏంటంటే, ఆ ఎజాజ్ మాస్టర్ ఆత్మ శాంతించాలని. చాలా దురదృష్టకరమైన విషయం అండి. వారి కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు అందించు. వారి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించు. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాను. మాస్టర్, మీరు చేసే మంచి పనికి మీరే బలయ్యారు. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. విద్యా వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి సంఘటన రాకుండా ఉండడానికి విద్యార్థుల్లో మార్పు వస్తుంది, తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది, అధికారుల్లో మార్పు వస్తుంది. ఖచ్చితంగా మీరే ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆత్మ శాంతించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇలాంటి దురదృష్టకరమైన వీడియో మీకు అందించడం బాధ, ఎంతో బాధగా ఉన్నప్పటికీ సమాజానికి అందించాలి. ఇలాంటి పరిస్థితి మరొకసారి రాకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను అందరికీ పంపించండి, షేర్ చేయండి, తెలియపరచండి. విలువలు నేర్చుకునే విధంగా తయారు చేద్దాం. మరొకసారి ఎజాజ్ మాస్టర్ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.